వన మహోత్సవం ద్వారా రామగుండం కార్పొరేషన్లో పచ్చదనం పెంచుతూ కాలుష్యాన్ని తగ్గిద్దామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. వాయిస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సింగరేణి ఆర్జీవన్ సహకారంతో మంగళవారం రామగుండం మున్సిపల్ కార్యాలయం ముందు నుండి 5 ఇంక్ లైన్ వరకు డివైడర్ మధ్యలో 8 సంవత్సరాల వయసు గల మొక్కలను ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఎమ్మెల్యే నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రామగుండం నగరంలో సింగరేణి సంస్థ ద్వారా 3.5 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించడం జరిగిందని, అది 4 లక్షలకు పెంచాలని కోరారు. రామగుండం నగరంలో పచ్చదనాన్ని పెంచడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మంచి పూలను ఫలాలను ఇచ్చే మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కోరారు. రామగుండంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడంలో పచ్చని మొక్కలు బ్రహ్మాస్త్రంగా పనిచేస్తాయని వెల్లడించారు. రామగుండం నగరాన్ని పచ్చని గ్రీన్ సిటీగా మార్చడం కోసం అధికారులందరూ సహకారంతో అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఫారెస్ట్ ఆఫీసర్ కర్ణ, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, హనుమంతరావు, ఏఐటీసీ నాయకులు కె స్వామి, ఆర్ఎల్లి పోషం, మున్సిపల్ ఏఈ రామన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సతీష్ పెడుతుంది లోగా పట్టుకో నువ్వు. ఓ శ్రీమన్ బాబు లోగా పెట్టుకో. ఓకే అన్న సార్ చూడండి. వన మహోత్సవ కార్యక్రమం ఈరోజు సింగరేణి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో సంబంధిత అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం జీఎం గారు 3.5 లక్షలు అంటా ఉన్నారు. నేను 4 లక్షల మొక్కలు గోదావరిలో చుట్టుపక్కల నగరం మొత్తం కూడా ఈసారి మున్సిపల్ సంబంధించిన మా అధికారుల మహిళా గ్రూపులను కూడా భాగస్వామ్యం చేసి చెట్లు పెట్టిన కార్యక్రమంలో మీరు మనమందరం కావాలి. ఈ ప్రాంతాల్లో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఒకే ఒక బ్రహ్మాయుధం పచ్చదనాన్ని పెంచడం. ఖచ్చితంగా పచ్చదనాన్ని పెంచుదాం. పొల్యూషన్ తరిమికొట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. మేమే ఇండ్ల ముందు కూడా పచ్చటి మంచి చెట్లు పెట్టుకునే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి అందరికి పిలుపునిస్తూ, అదే మాదిరిగా సుందరీకరణలో భాగంగా ఈరోజు రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు అభివృద్ధితో పాటు శానిటేషన్ని మున్సిపల్ బ్రహ్మాండంగా నిర్వహిస్తూ కొత్తగా లైట్లు,
దాంతోపాటు సింగరేణి ఈరోజు ₹1,00,00,000 ఖర్చుతో సుమారు మధ్యలో డివైడర్స్ మధ్యలో వచ్చేటువంటి 600 మొక్కలు, 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొక్కలు, అదే మాదిరిగా ప్రత్యేకంగా పూణే నుంచి బోగెన్విల్లా 360 రోజులు నిరంతరం పూలు వచ్చేటువంటి రకరకాల పూలు పెట్టేటువంటివి, దాంతోపాటు అటుపక్క ఇటుపక్క కూడా ఎటువైపు సర్వీస్ రోడ్లలో బ్రహ్మాండంగా చెట్లు పెడుతూ సుమారుగా 18,000 మొక్కలు కేవలం బ్యూటిఫికేషన్ విషయంలో పెడతా ఉన్నాం. ₹1,00,00,000 ఖర్చుతో సింగరేణిని అభినందిస్తూ, ఇది సింగరేణి నగరం. ₹1,00,00,000 కాదు, 1000 కోట్లు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. త్వరలో అత్యద్భుతంగా తెలంగాణలో ఒక మంచి నగరంగా గోదావరికని చూడబోతామన్న విషయం